సో సైదాబాద్ లో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఈ సైదాబాద్ లో అనే దానికన్నా యావత్ జిహెచ్ఎంసి అని చెప్పచ్చు. ఒకప్పుడు 3rd ప్లేస్ ఉండేది మన జిహెచ్ఎంసి. ప్రజాప్రతినిధులు వర్క్ చేయట్లేదన్న టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఏదైతే ఉందో, సో మన హైదరాబాద్ కి అది కూడా కొంచెం ప్లానింగ్ చేసుకొని చేశారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ప్రతి ఒక్క గల్లీ వెళ్ళి స్టడీ చేసి రాసుకున్న లిస్ట్ సార్. సిస్టమ్ అంతా మార్చాలి. కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరేమన్నా దీని మీద మాట్లాడారా? కౌన్సిల్ లో ఇప్పటిదాకా వాటర్ డిపార్ట్మెంట్ అనేది పార్టిసిపేషన్ లేదు. సో మీరు బీజేపీ కార్పొరేట్ కూడా మంచి స్ట్రెంత్ ఉంది. సగం ఓల్డ్ సిటీ ఉంది, సగం కాలనీస్. ప్రాబ్లమ్స్ అనేటివి చాలా సివియర్ గా ఉంటాయి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫండ్స్ ఎక్కడ రిలీజ్ చేయట్లేదని ఒక టాక్ ఉంది. అవును సార్. అది ఎంతవరకు నిజం? అది మాత్రం ముమ్మాటికి 100%. ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటుంది కదా. 100 మందిలో ఎంత మందికి ఇస్తున్నారండి? అంటే గత ప్రభుత్వంలో కట్టించాం, ఇక్కడ ఉంది అక్కడ ఉందని చూపిస్తున్నారు. మీరు చూసారా అండి? మీరు చూసారా గత ప్రభుత్వం ఎలా మోసం చేసిందో? అంటే 2 ప్రభుత్వాలు ఒకటే అంటారు. భాయ్ భాయ్ అని అంటారు వాళ్ళు. రేవంత్ రెడ్డి అయితే మోడీ గారిని బాయ్ బాయ్ అన్నారు కదా. మరి గతంలో ఆయన RSS మనిషి కదా. సో ఇంకొకటి టౌన్ ప్లానింగ్ లో అన్ని డివిజన్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఒక ఫ్లోర్ పర్మిషన్ తీసుకొని 2వ ఫ్లోర్ కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే రైతు బంధు, రైతు భరోసా ఇస్తున్నామని చెప్పారు. సో దానిపైన మీ అభిప్రాయం? వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ పడిపోతుందో. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయుష్మాన్ భారత్ ని యాక్సెప్ట్ కూడా చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దాని గురించి మీరేం చేయబడ్డారు, చర్యలు చేపట్టారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమే అది. అంటే ఇప్పుడు రైతు భరోసా అన్నది, రైతు బంధు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాదు. ఇది ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడారు. సో హైడ్రా వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నోటీసులు ఇవ్వకుండా వీకెండ్ లో, అది కూడా హాలిడేస్ సందర్భంగా వచ్చి కూలగొడుతున్నారు. అక్కడ మూసి నిద్ర చేసి ఎవరి మీద బుల్డోజర్లు ఎక్కిస్తారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్న కార్పొరేటర్లకి నిధులు అన్న సమస్య ఎక్కువ. ఇప్పుడు కార్పొరేటర్లకి నిధులు అన్నది కూడా తీసేసారు. సో దాన్ని మీద ఎలా చూస్తున్నారు? దాని మీద ఏమైనా ఫైట్ చేశారా? కౌన్సిల్ లో మొన్న కూడా మేడం మీది ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ స్టేజ్ వచ్చేసింది. సో మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు ఎన్నికల్లో? అవి ఎంతవరకు నెరవేర్చారు? మన సంప్రదాయము, మన హిందూ సంప్రదాయంలో ఒక గుడి పై నుంచి వెళ్ళడం అనేది మన ప్రజలకి మెయిన్ గా వైద్యం ఇంపార్టెంట్. అవునండి. సో బస్తీలలో ఉన్న వాళ్ళకి వైద్యం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలి. సో కేసీఆర్ ప్రభుత్వం ఏదో బస్తీ దాఖలను స్టార్ట్ చేసేసి, సో అలాంటి వాటికి ఇప్పుడు బస్తీ దాఖలు పని చేస్తున్నాయా? సో పని చేయట్లేదా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? సో బీసీ మీద బీజేపీ తీసుకుంది. గత ఎన్నికల్లో కూడా ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అయితే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని కూడా చెప్పింది. ఇప్పుడు నిన్న మొన్న గవర్నమెంట్ బీసీ కులగణన అనేది రిలీజ్ చేసింది డేటా. దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. బీసీ జనాభా తగ్గించారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? కులగణన అనేది కరెక్ట్ కాదండి. ఇది ఓకే. కుటుంబంలో వీళ్ళంతా ఒక చిచ్చు పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటుంది కదా, పని చేసే వాళ్ళని చేస్తానని చెప్పట్లేదు కదా. బీజేపీ కూడా కుల ప్రస్తావన తీసుకొస్తుంది. లాస్ట్ టైం 48 సీట్స్తో గెలిచారు. ఈసారి మేయర్ పదవి మీకే అని బీజేపీ నాయకులు అంటున్నారు. సో అది తప్పకుండా వస్తుందని మీరు విశ్వసిస్తున్నారా?